मिस वर्ल्ड कॉम्पिटिशन्स हैदराबाद में होने वाले हैं। तो मिस वर्ल्ड कॉम्पिटिशन जब हैदराबाद शहर में हो रहा है, वाई कांट ओलंपिक्स? 2020లో టోక్యోలో అక్కడ ఒలింపిక్స్ జరిగితే అక్కడి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 2.9 lakh crores, 2.9 లక్షల కోట్లు, మన స్టేట్ బడ్జెట్ కంటే ఎక్కువ. మరి ఈ మొగోడట ఒలింపిక్స్ హైదరాబాద్ లో పెడతాడు. 50 కోట్లకే కీ కా 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 అని వరుతుండు. ఈయన ఒలింపిక్స్ పెడతాడు ఈ ముఖానికి. 2,90,000 కోట్లు పెడతావా? అవుతుందా నీ ముఖానికి? అది ఇరికేనా? ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక ఈవెంట్ కండక్ట్ చేసే తెలివితేటలు ఉన్నాయా నీకు? తెలుసా నీకు? ఇది ఏందో అసలు సబ్జెక్ట్ తెలియదు, ఈ మన్ను తెలియదు, ఒక్కటే కథ. నిజాయితీగా మారిపోయారు. ఇదేనా నీ నీతి, నీ జాతి? ఇదే అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పత్తాలకు పెట్టి కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఊటకు వస్తుంది. పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఊటకు వస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఊటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయన? ఇదేనా నీ నీతి, నీ జాతి? खबरदार